పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సామల్కోట చికెన్ సెంటర్లో కొనుగోలు చేసిన కోడి మాంసంలో పురుగులు వచ్చాయన్న సంఘటనతో సోమవారం ఉదయం సామల్కోట మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య మున్సిపల్ సిబ్బంది బుధవారం సంత మార్కెట్లోని చికెన్ సెంటర్ను పరిశీలించారు. షాపులో శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉండడంతో తాత్కాలికంగా షాపు మూసివేయాలని వారు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బుధవారం సంత మార్కెట్లో ఆదివారం కొనుగోలు చేసిన చికెన్లో పురుగులు వచ్చాయన్న నేపథ్యంలో చికెన్ సెంటర్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. చికెన్ షాప్లో అస్తవ్యస్తంగా శానిటేషన్ ఉన్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు సిఫారసు చేయడం జరిగిందని, వారి నివేదిక వచ్చే వరకు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా చికెన్ అమ్మకాలను నిలుపుదల చేసి షాపును తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందన్నారు. అనంతరం చేపల మార్కెట్ను పరిశీలించి వ్యాపారస్తులకు వారు పలు సూచనలు చేశారు. వచ్చాయంటే శుభ్రంగా కడిగేసి ఇంటికి తీసుకెళ్ళి పురుగు వచ్చింది అంటున్నారమ్మా. నిజం దేవుడు తెలియాలి. అది పురుగు రావాలి కూడా కవర్ చేయాలి. ఇలా వచ్చినట్టు అనుకుని మొత్తం మెస్ట్ ఉండాలి. మీకు ఇలాగా అమ్ముకోవద్దు. మీ పక్కన కాలువలన్నీ ఉంటే మీరు మెస్ట్ కట్టుకోవాలి. మొత్తం పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఓపెన్ చేయండి. అప్పటి వరకు ఏం చేయకండి. మొత్తం నాకు మెష్ కావాలి. మొత్తం ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఏదిలా అవన్నీ ఇప్పుడు తర్వాత తినేది కదా, తినేదంతా ఇది మొత్తం క్లోజ్ చేసేసండి. ఎక్కడ ఇంకేమన్నా వాటర్ కన్నా ఎలా ఉంది ఇక్కడ మొత్తం తినేవి అన్నీ ఉన్నది. పడిపోయినా పడిపోయినా ఏదన్నా ఫంగస్ ఉన్నా మొత్తం క్లోజ్ చేయండి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి పిలిపించండి. ఫుడ్ సేఫ్టీకి రాద్దాం అమ్మ, నోట్ పెట్టాము. ఫుడ్ సేఫ్టీకి రాద్దాం. మొత్తం ఇది మొత్తం క్లోజ్ చేయండి. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసి స్టాండర్డ్స్ ఉన్నప్పుడే కంటిన్యూ చేయాలా లేదా చూస్తాము. మొత్తం క్లోజ్ చేయండి. ఏంటి మొత్తం నీట్గా ఇక్కడ ఏమున్నాయి మొత్తం ఇప్పుడు క్లోజ్ చేయండి. మొత్తం ఈ మెస్ట్ ఉండాలి. మొత్తము మొత్తం మెస్ట్ ఇక్కడ ఏం లేదా స్టోరేజ్ రైస్ చేస్తారు మేడం. అంటే రేపు వచ్చి మొత్తం అందరినీ నెట్వర్క్ చేసుకోమనగా కాకుండా అవన్నీ చికెన్ షాప్స్ అని చెప్పారు కదా, ఇలా ఓపెన్గా కాకుండా చికెన్ షాప్స్లో పెట్టుకోమనండి. వాళ్ళకి ఎవరు పెట్టారు? వాళ్ళు చెప్పాను. దానికి కూడా చెప్పాను మేడం. అందరూ వచ్చి మొత్తం అంతా కూరగాయలు కూరగాయలు కూడా పెట్టించామన్నారు మేడం. కూరగాయలు పెట్టించాను. అటు అవన్నీ వేస్ట్గా ఉన్నాయి కదా, అవన్నీ అందులో క్లోజ్గా ఉండేలా ఒకటి ప్లానింగ్ కూడా నోటీస్ అవి మొత్తం అయిపోతుంది. సెకండ్ వస్తారు వెళ్తాను. ఒక అందరికి ఒక నోటీస్ ఇవ్వండి. మొత్తం ఇంట్లో ఉన్నాయి అన్నీ ఉంటుంది మేడం. లేదు మొత్తం బయో వేస్ట్ అంతా మున్సిపాలిటీ కాదు, వాళ్ళ వేస్ట్ సేఫ్టీగా అలా డిస్పోజ్ చేయాలి. బయో వేస్ట్ కూడా అంతే కూడా. మరి మీరు ఏం చేస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ వేస్ట్ అంతా మీరు మామూలు సాలిడ్ వేస్ట్ అయితే మున్సిపాలిటీ చూసుకుంటారు. ఇది ఏంటంటే చికెన్, మటన్, ఫిష్ నుంచి వచ్చిన వేస్ట్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళే డిస్పోజ్ చేయాలి.
దూరంగా ఎక్కడన్నా తీసుకెళ్ళి మొత్తం భూమిలో కప్పెట్టేసి దాన్ని ఆ వేస్టేజ్ చేయడం మీ బాధ్యత. అది అలా ఎక్కడ పడితే అలా వదిలేస్తారు మేడం. మన ట్రాక్టర్లో అర్థమైందా మీకు? ఆ మామూలు వేస్ట్ ఆ వేస్ట్ కలిసి మేము తీసుకెళ్ళకూడదు. మీరు ఇప్పుడు నాకు ప్రతిసారి ఆ బయో వేస్ట్ ఎలాగా డిస్పోజ్ చేస్తున్నారో నాకు చెప్పాలి. అలా వదిలేస్తే మాత్రం మొత్తం లైసెన్స్ అందరికీ రద్దు చేస్తాం. అర్థమైందా? ప్రెసిడెంట్ కమిషన్ మేడం కావాలని ఇదంతా నీట్గా ఉంచుకోవాలి. అయిపోయింది కదా నిన్న మార్కెట్ అయిపోయిన తర్వాత ఇలా ఎందుకు ఉంచుకున్నారు? వారానికి ఒకసారి డైలీ క్లీన్ చేయించుకోవాలి, లేకపోతే డిసీజెస్ అవన్నీ వస్తాయి. వారానికి ఒకసారి కాదు. చూడండి ఆ ప్రెసిడెంట్